హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫుల్ లెంత్ బ్లాగ్ అప్లోడ్ చేసి అయితే చాలా రోజులు అవుతా ఉంది. సో ఏంటంటే దివాళీ ప్రిపరేషన్స్కి అండ్ దివాళీకి నేను ఏమేమి తీసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అని మీకు చూపిద్దామని అయితే నేను బ్లాగ్ తీద్దామని అనుకున్నాను. ఫస్ట్గా నేనైతే ఈ దియా సెట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఒక ప్లాన్ చేసుకున్నాను అనమాట. దానికోసమని నేను ఈ దియా సెట్స్ అయితే తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది, సింపుల్గా చాలా క్యూట్గా ఉంది ఇది. సో నేను ఈ దియా సెట్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. సర్ప్రైజ్ అయిపోతారు మీరు, ఇంత ఏం తీసుకున్నారని. 1 సెకండ్. మమ్మీ, అమ్మా, ఏమనుకుంటున్నారా? క్రాకర్స్ తెప్పించాను. ఎందుకంటే మా ఇంట్లో మేము ఇప్పుడు అంతా ఫుల్ అందరూ ఉన్నామన్నమాట. మా అన్న, మా వదిన అండ్ నా అల్లుడు, మా ఆయన, నేను, మా బాబు, అమ్మ, నాన్న, మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా ఫస్ట్ దివాళీ ఇది. ఎందుకంటే ఇంతకుముందు చేసుకున్నాము, నా అల్లుడు వచ్చినాక నాకు ఇది ఫస్ట్ దివాళీ. సో వాడి కోసమని నేను ఈ క్రాకర్స్ అన్నీ అయితే తెప్పించాను, చూస్తాడని. ఇలా సౌండ్ వచ్చేవి నేను ఎక్కువ తెప్పిలేదు, లైటింగ్స్ వచ్చేది అయితే నేను తెప్పించాను. సో వాళ్ళు ఇంకా ఏమేమి ఇచ్చారో నాకు తెలీదు, చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను చాలా డిలే అయితే చేయను, వెంటనే నేను ఇందులో వీళ్ళు ఏమేమి ఇచ్చారు అని నేను మీకు చూపించేస్తాను. ఓకే, సో లెట్స్ అన్బాక్స్ ద క్రాకర్స్ బాక్స్. అండ్ మీరు మీ దివాళీ సెలబ్రేషన్స్ ఎలా అనుకుంటున్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేశారా, ఏమేమి ప్లానింగ్స్లో ఉన్నారని కూడా నాకు చెప్పండి. ఓకే, తెలీదు మా పిల్లలు ఇంకా ఎలా రియాక్ట్ అవుతారని. మా విశ్రుత్ అయితే ఏం భయపడడం అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడు వాడి గురించి ఏది ఎక్స్పెక్ట్ చేసినా కూడా నేను ఏం ఫీల్ అవుతానంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అన్ని మొత్తం రివర్స్లో అయితే అవుతుంది. నేను అనుకున్నది అయితే అది ఎప్పటికీ అవ్వదు. మా విశ్రుత్ విషయంలో మాత్రం నాకు అస్సలు అవ్వదు. ఏం రీ ఇది? నేను ఇది చెప్పలేదు కదరీ, 1000 వాళ్ళనా? ఇది నా సజెషన్ కాదు, అండ్ ఇది నా లిస్ట్లో కూడా లేదు. ఇది మా వారు తెచ్చారు. ఇది ఒక్కటి కాదు, 2. ఇది లాస్ట్లో నువ్వు కొట్టాలి, మేమంతా లోపలికి వచ్చేసి. రీ, ఇదేదో భలేగా ఉంది బాక్స్, పికాక్ ఉంది. ఏమి? ఫ్లవర్ పాట్. ఓకే, ఓ ఇది కన్ఫామ్గా ఇది వీడియో తీసి పెట్టాలి, ఎట్లా వస్తుందని నాకైతే తెలియదు. ఇది 3 sides నుంచి వస్తుంది అట్లయితే. ఓకే, అంటే నేను చెప్పాను మా వారికి సౌండ్స్ ఎక్కువ వచ్చేదైతే తీసుకోవద్దు. బాండ్, జేమ్స్ బాండ్ బాగుంది కదా. ఇది మా విశ్రుత్కి ఇస్తే ఆడుకుంటాడు అనిపిస్తుంది. ఆడుకునే దానికన్నా వాడు ఎక్కడ దీన్ని తీసుకొని కొడతాడో అనే భయం నాకైతే. సింగిల్ షాటా? 2, 3, 4 తీసుకున్నావా? ఇది ఓకే, ఆంజనేయ బాల అంటాం మేము దాన్ని. అదేనా? అదే అనుకుంటాను. అండ్ ఇవి కూడా ఫ్లవర్ పాట్స్. ఇది పాప్స్, చట్ 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 అని విశ్రుత్ కోసం. యాక్చువల్లీ ఎక్కువ లైటింగ్స్ మాత్రము నేను నా అల్లుడికి ఇంకా పేరైతే పెట్టలేదు. మేము వాడిని ముద్దుగా సుబ్బు అని పిలుచుకుంటాము. మా సుబ్బు కోసం అయితే ఎస్పెషల్లీ నేను తెప్పించాను లైటింగ్స్. మా విశ్రుత్ లేచాడు. పోరి మని తీసుకొని రాపో. దా చూడు, ఓమం ఉన్నాయి చూడు, రాయుడు నీకోసం గన్ ఉంది చూడు, గన్. బుజ్జి పాప కోసం గన్. ఓం కావాలి నీకు? ఇక్కడ కుటి. విశ్రుత్ డిష్యం. సరే తీసుకో.
ఇదేం రింగ్ క్యాప్, రింగ్ క్యాప్ ఈ గన్నుకా ఒకసారి ట్రై చేద్దామా ఎలా ఉంటుందో. ఓకే, ఇది ఎలా వాడతారో నాకు తెలీదు. ఎట్లా? ఏం పడిపోలేదు కదా. అంటే ఈ రింగ్ మాత్రమే తీయాలా? ఓకే, నెక్స్ట్ ఏం పెట్టాలా? ఓకే, అవునా? విశ్రుత్, విశ్రుత్ ఇక్కడ, ఇక్కడ ఇక్కడ. అమ్మో అబ్బో అయిందా కాలు, పాపం దెబ్బ తగిలింది వాడికి. దలేదు, భయపడకూడదురా. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? హ్యాపీ దివాళీ. అమ్మో, ఏం కావాలా? ఏం కావాలా? ఇది ఓకే లేదు, ఒక్కటి 6 సార్లు వస్తుందా? వద్దులే నాన్న, తీసేస్తాను. భయపడతాడు. రావట్లేదు ఏమి. వచ్చింది. పోతే పోయిందిలే, వాడు ఇప్పుడే పడుకొని లేచాడు. ఇంకా నైస్ రీ, కానీ ఇట్లా సౌండ్ వచ్చేది తేకూడదండి రీ. నువ్వు వేరేవన్నీ ఓకే, కానీ ఇట్లా ఇచ్చేసి క్యాచ్ ఆన్ చే. కుటి బాగుందా? రేపు 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 హ్యాపీ దివాళీ చేద్దాం మనము. ఓకే ఓకేనా? ఇట్లా రామ్మా, కనిపిస్తావు బంగారు. అబ్బోయింది కాలు, అబ్బోయింది. దాయిడ్రా, ఇక్కడ రా కుట్టి పాప. అబ్బా అబ్బా అప్పా, దా ఇడు. ఓం కావాలి నీకు? నీకేం కావాలా? అది కావాలనా? నీకేం ఇష్టమైంది ఇప్పుడు? నీకేం ఇష్టమైంది? ఇక్కడ చూడు, నీకు ఇది గుర్తుందా? ఇది గుర్తుందా విషయం? గుర్తుందా? ఇది బయట ఆడుకుందాం, ఇంట్లో వద్దు, బాబు ఉన్నాడు ఇంట్లో. ఓకే, జేజీ కాదు. మా అమ్మ దీపాలు పెట్టి పెట్టి మా బాబు దీపాలు చూస్తే జేజీ. నాకేదో గుర్తొస్తుంది కానీ చెప్పచ్చో లేదో తెలీదు. ఓకే, ఓనా ఓనా, నిన్ను చూపించలేదు నాన్న. ఇంకా 3 months తర్వాత చూపిస్తాను నిన్ని. వాడి సౌండ్స్ వినిపిస్తున్నాయా మీకు? షామి నో 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 బగ్గర్. ఓకే, సో చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ అయితే నేను తెప్పించుకున్నాను. క్రాకర్స్ సౌండ్ వచ్చేవి పెద్దగా అయితే ఏమీ లేవు, ఇది ఒక్కటే సౌండ్ వచ్చేది నాకు తెలిసి, ఇంకేది లేదనుకుంటాను నేను సౌండ్ వచ్చేది. అండ్ ఇవన్నీ సింగిల్ షాట్స్. ఓకే, ఇంకా ఇంత చిన్న సౌండ్ అన్నా రాకపోతే ఇంకెలా చెప్పండి. ఓకే ఇది ఆడతావా విశ్రుత్? తీసుకో. పాప్స్ పాప్స్. ఎవరు వాడా? వాడి చేతికిస్తే అన్ని ఎత్తి కిందికేస్తాడు వాడే ఇప్పుడు. తీసుకో. ఎట్లా వేసేది ఇది? అత్త చెప్పించింది కదా నీకు ఎట్లా వేసేది. ఎట్లా వేసేది అది? ఎట్లా వేసేది? అట్లా ఎట్లా? ఇటు చూడు. చట్ ಹೇಳ್ರಿ 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 ವಿ. ಏ ಪಾಪರಿ ಬೇಡರಿ, ಏ ಬೇಡರಿ, ಇಲ್ಲರಿ ಬೇಡರಿ, ಏ ಇಲ್ಲರಿ ಬೇಡರಿ, ಇಲ್ಲ 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 ಬೇಡ, ಇಲ್ಲಪ್ಪ ನಾನೊಪ್ಪಲ್ಲಪ್ಪ ಅದಕ್ಕೆ. ಇಲ್ಲ
ಇಲ್ಲ ಇಲ್ಲ ನಮ್ಮ ಅಣ್ಣ ಇಲ್ಲ ರೀ ಸಾಕು ನಮ್ಮ ಅಣ್ಣನ ಮೇಲೆ ಫ್ರ್ಯಾಂಕ್ ಮುಗ್ದೋಯ್ತು ಇಲ್ಲ ರೀ ಬೇಡ ರೀ ರೀ నో యాక్చువల్లీ మా వదిన ఒక ప్రాంక్ చేద్దామని అయితే చెప్తున్నారు బట్ నేను వద్దు అని అంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు పొద్దున ఒక వీడియో మా అన్న మీద ప్రాంక్ చేసి పెట్టిన వీడియోకి నన్ను అందరూ తిడుతున్నారు సో నేను ఇంకా మా అన్న మీద ప్రాంక్స్ నేను ఇంకా చెయ్యను అయినంత వరకు ప్రాంక్స్ నేను అవాయిడ్ చేస్తాను ನಿಮ್ಮ ಮಾವಾಗ ಮಾಡ್ತೀರಾ ನಿಮ್ಮ ಮಾವ ಏನಕ್ಕೂ ಎದ್ರಲ್ಲ ರೀ ಬೇಡ ರೀ ಯಾಕೆ ಬೇಕ್ರಿ ಎಲ್ಲ ಏಜ್ ಆಗಿರೋರು ಮನೆಯಲ್ಲಿ ఏయ్ కిందకి నువ్వు అట్లా వేసి ఎట్లా వస్తుంది ఇటు చూడు ఇట్లా లేదులే చాలు బయట ఆడుకుందాం బయట ఎక్కువ నోడతానా చూస్తావా నానా వద్దా ఓకే 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 సో అత్త దగ్గర పో తీసుకొని అత్త దగ్గర పో పో అత్త దగ్గర పో పో అత్త దగ్గర పో అత్తకి పో అత్తకి పో ఇందా పో అత్తకి ఇచ్చిన పో ఏ ఎత్తలే ఏ ఎత్తలే ఏ ಹೋಗಲ್ಲ ಆ ಕಡೆ ಹೋಗ ఏ ಏನತ್ತೆ యాక్చువల్లీ మా ఇంట్లో ఎట్లుంటుంది తెలుసా మా ఆయనకి కన్నడ రాదు మా వదినకు తెలుగు రాదు వావ్ వీళ్ళ కాన్వర్జేషన్ వినాలి ఇంకా ఒకరు తెలుగులో మాట్లాడుతుంటారు ఒకరు కన్నడలో ఆన్సర్ ఇస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కన్నడ నేర్చుకుంటారో ఎప్పుడు తెలుగు నేర్చుకుంటారో ఏమో నాకైతే అసలు ఏమీ అర్థం కాదు నీవు అంగే మీరంతే సో నేను తెప్పించిన ఈ క్రాకర్స్ అన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అని నేను వీడియో తీసి పెడతాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్